నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ఒకసారి ఈ వీడియో చూడండి. అదిగో. సో మీరు ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియోలో ఒక సిఐ ఒక వ్యక్తిని కొట్టిన విషయం అయితే అందరికీ తెలిసిందే. సో ఇది ఇంతకు ముందు చాలా నెలల క్రితం అయితే జరిగింది. ఎప్పుడంటే వైసీపీ హయాంలో, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ తిరుగుబాటును లేవనెత్తినటువంటి కొట్టేష్ సాయి అనే వ్యక్తిని అక్కడ సిఐ అంజు యాదవ్ చంప మీద కొట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నాను అంటే, అప్పట్లో అంజు యాదవ్ కొట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ కాళహస్తికి వచ్చి అక్కడ అంజు యాదవ్ని పరామర్శించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో అంజు యాదవ్ మీద కంప్లైంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈమెపై సస్పెన్షన్ వేటు పడిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ వివాదం ఎందుకంటే, ఎవరైతే అప్పుడు దెబ్బతిన్నారో అంజు యాదవ్, తను జనసేనకి సాధారణ కార్యకర్తగా పనిచేసేవాడు. అయితే తర్వాత ఏమైందంటే, ఇక జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. ఇక అలా ఉన్న టైంలో ఇప్పుడు ఒక ముఖ్య పదవి అయితే కొట్టి సాయికి వరించిందనే చెప్పచ్చు. అప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి కాబట్టి, పార్టీని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి, పార్టీ కోసం దెబ్బలు తిన్న వ్యక్తిగా ఇక పవన్ కళ్యాణ్ ఈయనకు మద్దతు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కొట్టే సాయిని అయితే శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ గా నియమించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదనడానికి సాక్ష్యం ఇదనే తెలుస్తుంది. మరి ఇక డీటెయిల్ గా చూసుకుంటే, ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఆలయ చైర్మన్ వరకు ఎదిగినటువంటి కొట్టే సాయి గురించి చెప్పాలంటే, నిజంగా పార్టీలో చాలా సాధారణ కార్యకర్తగానే పనిచేసుకుంటూ వచ్చారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కొట్టే సాయి. అలాంటి వ్యక్తి జనసేన మీద అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేనలోకి రావడం జరిగింది. ఆ తర్వాత జనసేన నుంచి ఇలా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు లేవనెత్తడం అలాంటివి జరిగాయి అన్నమాట. సో అప్పుడు జనసేన కోసం తను దెబ్బలు తిన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇక ర్యాలీగా వెళ్ళి అంజు యాదవ్ అయితే సస్పెండ్ చేయించడం అయితే జరిగింది. ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ గా అయితే నియమితులయ్యారు అంజు యాదవ్. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఎప్పటికీ పార్టీ అండదండలు ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు సాయి విషయంలో. సరే, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.